పరిశోధనకు వీలు కల్పించే విధంగా ఈ విశ్వవిద్యాలయం ఏదైతే చొరవ తీసుకుంటుందో అది మరింత వేగం పుంజుకోవాలా, మరింత విజయవంతం కావాలంటే దానికి ప్రభుత్వం యొక్క అండ నిండుగా మెండుగా ఉండాల్సిన అవసరం వస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ఉండే కళలు, అక్కడ ఆ భాష, ఆ పద్ధతులు, సాంప్రదాయాల్లో వాటిని బాగా ప్రోత్సహించాలి. వివిధ భాషలు, వివిధ కళలు, వివిధ పద్ధతులు, విభిన్న రుచులు, వాటన్నిటికీ సమాహారమే మన భారతదేశం, సమ్మిళితమైన సమాహారమే మన భారతదేశం. అవన్నీ కాపాడుకుంటే భారతదేశం మనం కాపాడుకుంటాం. అందువలన ఆత్మ న్యూనతాభావాన్ని వదిలిపెట్టాలా, ఆంగ్లం పట్ల మోజు విడిచిపెట్టాలా. ఆంగ్లం నేర్చుకో, మంచిది, సంతోషం, కానీ అమ్మ భాషను మర్చిపో. అమ్మను గుర్తుపెట్టుకుంటే కదా తర్వాత మిగతా అన్నీ. అందుకని అమ్మ భాషను ప్రతి ఒక్కరూ ప్రేమించాలి. నేను అందుకే చెప్తుంటాను, మాతృభాష, మాతృదేశం, మాతృభూమి, మా జన్మనిచ్చిన మాత, జన్మభూమి, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. మాతృభాష కళ లాంటిదైతే విదేశీ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు బండి. అందుకని ముందు మాతృభాషను, ఇది ఎక్కువగా మన తల్లులు, ప్రభుత్వంతో పాటు మన తల్లులు, మన కుటుంబాలు మనం ప్రోత్సహించుకోవాలి మాతృభాషను. దురదృష్టవశాత్తు ఆంగ్ల భాష వ్యామోహం తల్లిదండ్రులు కూడా చాలామందికి పట్టింది. మాకు రాకపోయినా వాడికి వస్తే బాగుండేది. ఈ జబ్బు ఎంత తొందరగా మనం వదులుకుంటే అంత మంచిది. జబ్బు ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరమైంది. కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది. దీనికి ఇంటాక్సినేషన్ పోగొట్టుకోవాలంటే మనందరి యొక్క ఆలోచనలో మార్పు రావాలి. మార్పు వచ్చి ఇంట్లో అమ్మా నాన్న అని పిలిపించుకోవాలి. మనమే చెప్తుంటాం పిల్లలు, నాన్న, మమ్మీ అను, డాడీ అని. మా డాడీ ఇది చేస్తుంటాడు, అది చేస్తుంటాడు అని చెప్తుంటాడు. అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఒకసారి కావాలంటే విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ సాయంత్రం పూట కాస్త ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి అని చూడండి, అది ఎంత బాగుంటుందో. అమ్మ అంటే, మమ్మీ అంటే ఎట్లుంటుందో. ఇవన్నీ ఈ డాడీ, వీడి, జాడీ, కేడీ ఇవన్నీ వదిలేసి మన భాష, మన సాంప్రదాయం, మన పద్ధతులు వాటి వైపు రావాలా. వాటిని మనం తెరవాలంటే మన భాషా గ్రంథాలు ఇతర భాషలోకి అనువదించబడాలి. ఇతర భాషలో ఉండే గ్రంథాలు మనం కూడా అనువదించుకోవచ్చు. ఈ సంకల్పాన్ని విశ్వవిద్యాలయం కొనసాగించడం చాలా అవసరం. దాన్ని మరింత ప్రోత్సహించాలి. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యాన్ని తమిళంలోకి అనువదించి ముద్రించడం, దాని సాహిత్య అకాడమీ కూడా అవార్డు పొందడం చాలా అభినందనీయం. తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యం కావ్యాన్ని హిందీలోకి అనువదించడం, ప్రసిద్ధ తమిళ వ్యాకరణమైన తోరకాప్సియంను తెలుగులోకి అనువదించి ముద్రించడం లాంటి కార్యక్రమాలు చాలా సంతోషమైనవి. ఈ దిశలో విశ్వవిద్యాలయం మరింత చొరవ తీసుకోవాలని నేను చెప్పి కోరుతున్నాను. కేంద్ర CBSE పాఠ్య ప్రణాళిక అనుసరిస్తున్న పాఠశాలల కోసం విశ్వవిద్యాలయాలు తయారు చేసిన తెలుగు భారతి, తెలుగు వాచకాలు, అదేవిధంగా నవోదయ పాఠశాలలు తెలుగు విద్యార్థుల కోసం తయారు చేసిన నవోదయ తెలుగు భారతి వాచకాలు విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిసి ఆనందించారు. తెలుగు ప్రాచీన భాష అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో ఆధునిక కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరిని చేరువ చేసేందుకు విశ్వవిద్యాలయాలు ప్రయత్నం చేయాలి. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి వృత్తులకు సంబంధించిన ఉపయోగించే తెలుగు మాటలు, నిర్గారాలు, వ్యవహారిక పదజాలంతో ఇప్పటికే తెలుగు విశ్వవిద్యాలయ ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది. దీంతోపాటు సాంకేతిక పదాలకు సంబంధించిన తెలుగు సమానార్థక నిఘంటువులను రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. సమానార్థకం అదేవిధంగా దాన్ని మక్కిగా తర్జుమా చేయాలని నేను చెప్పను. విశ్వవిద్యాలయాలకు కూడా సాంకేతిక పదాలతో పుస్తకాలను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యలో, సాంకేతిక విద్యలో, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, లీగల్ స్టడీస్లో చొరవ తీసుకొని ఆయా సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలామందికి నేను కావాలని ప్రతి చెప్పిందే చెప్తున్నాను. ఒకటి చెప్పారు, మనం వేరే భాష నేర్చుకోకపోతే, ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతే పైకి పోవం సార్ అని. నాకు కుర్రోడిని అడిగా, ఎవరు చెప్పారు నీకు? అందరు చెప్తాను కదా సార్, ఇంగ్లీష్ రాకపోతే పైకి పోమని. నేను చెప్పాను, నేను దేవుడితో మాడానయ్యా, ఆయన పైకి రావడానికి ఇంగ్లీష్ పడలేదు. ఏ భాషలో అయినా సరే ఎక్స్పైరీ డేట్ అయిపోతే వచ్చేయచ్చు, వాడు ఎంట్రీ ఫ్రీగా వస్తుందని చెప్పాడు.
అది ఆ అబ్బాయికి అర్థమైంది. అది కాదు సార్ నేను చెప్పింది పైకి అంటే పై స్థాయి అంటే పై స్థాయి అంటే ఏంది అడిగి. భారతదేశ రాష్ట్రపతి మాతృభాష చదువుకున్నాడు. మాతృభాషలో చదువుకొని బహుభాష కోవిదులైన మన పివి నరసింహరావు దేశ ప్రధానమంత్రిగా 5 ఏళ్ల పరిపాలన. మాతృభాషలో చదువుకున్న నేను భారత ఉపరాష్ట్రపతి అయ్యాను. రైతు బిడ్డగా ప్రపంచం గుర్తించి శక్తివంతమైన ప్రధానమంత్రిని విమర్శకులు సైతం అభినందించేవాళ్ళు, విమర్శించే వాళ్ళందరూ ప్రముఖంగా ప్రస్తావిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీ ఆయన కాన్వెంట్కి వెళ్ళా చూడ కాన్వెంట్ మాతృభాష చదువుతున్నాడు. ఈరోజు దేశం యొక్క న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ గారు ఆయన చెప్పాడు, నేను ప్రాథమిక విద్య మాతృభాషలో చదువుకున్నాను. దీని అందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకని తెలుగు రావడం, తెలుగు నేర్చుకోవడం ఫ్యాషన్ కావాలి, ఫ్యాషన్ కాదు. ఇంగ్లీష్ ఫ్యాషన్ అయినా నాకు అభ్యంతరం లేదు, కానీ ప్యాషన్ తెలుగు భాషకు ఉండాలి. ప్యాషన్, ఆసక్తి. తెలుగు వచ్చు, నాకు తెలుగు రావాలా, తెలుగు అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ విధంగా అలవాటు చేయాలి విద్యార్థులందరికీ. ఈ ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఇలాంటి విశ్వవిద్యాలయ యొక్క సేవలను బాగా ఉపయోగించుకోవాలి. వాళ్ళకి పని చెప్పాలి, వాళ్ళు ఇచ్చే పరిశోధనలను ప్రోత్సహించాలి, వారి సేవలను మంచిగా ఉపయోగించుకోవాలి. ప్రాథమిక స్థాయిలో పాఠ్య పుస్తకాలు తయారు చేయడం, ఉన్నత సాంకేతిక శాస్త్రాల్లో ఆ స్థాయిలో నూతన పదాల సృష్టిలో కూడా వారికి అవకాశం ఇవ్వాలి. తెలుగు రచయితలు, కళాకారులకు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలు అందజేయడం ముదావహం. ఈరోజు అవార్డులు అందుకున్న కవి, విమర్శకుడు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారి గురించి మనం ఇందాక సంక్షిప్తంగా పరిచయం. అలాంటి వాళ్ళు మనం ఎందుకు గుర్తిస్తున్నాము? ఈ విశిష్ట సన్మానం చేయడం, ఈ అవార్డు, రివార్డు అది పెద్ద ఎక్కువ కాదు. ఇలాంటి చేయడం ఉద్దేశం ఏంటంటే ఫెలిసిటేషన్ ఈజ్ గివ్ టు ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్. కొత్త తరానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం. విఠలాచార్య గారిని మనం ఇవాళ సన్మానించుకోవడం ఉద్దేశం అది. అలాగే కళాకృష్ణలకు కూడా మనం ఎందుకు వారిని అభినందించుకున్నామంటే అలాంటి విశిష్టమైన కళా కౌశల్యం ఉంటే మనకు కూడా గుర్తింపు వస్తుందని చెప్పడం కోసం ఈ విశిష్ట పురస్కారాలు ఇవాళ ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు విఠలాచార్య గారు 22 పుస్తకాలు వినియోగించడమే కాక సుమారు 2 లక్షల పుస్తకాలతో అందరికీ ఉపయోగపడేలా తన సొంత ఇంటిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. పాత రోజుల్లో ప్రతి ఊరికి ఒక బడి, ఒక గుడి ఉండేవి. పెద్దలు చాలామంది గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మళ్ళా తిరిగి అలాంటి కార్యక్రమాలకు మనందరం కృషి చేయాల్సి ఉంది. చేసే వాళ్ళకి ప్రోత్సహించాల్సి ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. భరతనాట్యం, కూచిపూడి సంప్రదాయాల్లో శిక్షణ పొందిన కరీంనగర్ జిల్లా చెందిన కళాకృష్ణ గారు సాక్షాత్ పుంభావ సత్యభామ, అంటే పురుష రూపంలో ఉండే సత్యభామ వంటి వారి నవజనార్దన పారిజాతం ప్రదర్శన ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సత్యభామగా వారి హావభావాల ప్రదర్శన చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేదు. వేరు రంగాలకు చెందిన భాష, సంస్కృతి, కళల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వీరికి తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారాలు అందజేయడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొవాలంటే నాకు ఎంతో ప్రీతి. మృష్టాన్నం అంటే అది కూడా చాలా మంది తెలియదు. మృష్టాన్నం అంటే ఏం సార్, అదేమన్నా వేరే అన్నమా? ఎందుకంటే ఫ్యాషన్ ఆ బిర్యానీ, ఈ బిర్యానీ పేరు పెట్టి చికెన్ 65, నాటుకోడి పులుసు వేసుకుంటే దాంట్లో ఉండే రుచి తిన్నోడే తెలుసు. అందుకని నాంపల్లి స్టేషన్ ముందు అమ్మే కోడి పులుసు దానికి వేరే పేరు పెట్టి రంగు పిల్లలకంటే అట్రాక్షన్
చికెన్ 65 అంటే వాడి వయసు ఏమో 25, తినేదేమో 65, తొందరగా 65కి వెళ్ళిపోవాలి. చికెన్ మంచూరియా, మన హిమాలయ ఉంటే మంచూరియా, బల్గేరియా, హైదరాబాద్ దమ్ బిర్యానీ తినండి ఎంత బాగుంటుంది, దమ్ము కూడా పెరుగుతుంది. పిల్లలకి మనం మన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యం కోసం మనం ఇప్పుడు కోవిడ్ ఏం చెప్పింది అందరికీ, ఎవడైతే గాలి వెలుతురు ఉండి జీవిస్తున్నాడో వాడికి కోవిడ్ తక్కువగా సోకింది. గాలి వెలుతురు లేకుండా తలుపులన్నీ మూసుకొని ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా సోకింది, ఎక్కువ రోజులు హాస్పిటల్ చుట్టూ తిప్పింది. గ్రామాల్లో తక్కువ, ఎందుకు అక్కడ వెలుతురు ఉంది, గాలి ఉంది, సూర్యుడితో కలిసి జీవిస్తున్నారు, ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు. కనుక ప్రకృతిని ప్రేమించాలి. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఇంగ్లీష్లో చెప్తే కానీ అర్థం కాదు, అందుకే నేను కొన్ని మాటలు ఇంగ్లీష్లో చెప్పాను. భోజన అలవాట్లు కూడా సకాలంలో భోంచేయడం, సూర్యోదయానికి ముందు లేయడం, ఈ అలవాటు కూడా అందరికీ. సూర్యుడు వచ్చి వెలుతురు వస్తూ ఉంటే శుభ్రంగా లేచి పనులు చేసుకోవాలా, అది మన పాత పెద్దవాళ్ళు చేస్తున్న పని. ఇప్పుడు వాడు లేయడానికి 9, ఒకసారిగా అటు ఇటు కాకుండా పొడిదొక్క పరిగెత్తుకొని ఆఫీస్కి పోవాలి. దానంగా లేచి ఉదయాన్ని లేచి కాలకృత్యాలు చేసుకొని ఇష్టమైన పని, భక్తి పాటలో లేదా ఇష్టమైన పాటలో, ఎంకి పాటలో, ఇంకేదో పాటలో మనసును ఉల్లాసింపజేసుకొని ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. జీవితం ముందులో సూర్యాస్తమానికి సమయం పనులు పూర్తి చేసుకోవాలి, తొందరగా భోజనం చేయాలి, తొందరగా అర్లీ టు బెడ్ అర్లీ రైస్. ఇది అలవాటు కావాలి. అంతే కాదు, దాంతోపాటు ఈ వచ్చినట్టు కొత్తగా వచ్చిన ఈ యొక్క ల్యాప్టాప్లు, ఫోన్లు, ఐఫోన్లు, నెట్టు, ఆ నెట్ ఎక్కువగా వాడితే డెట్ అయిపోతారు తప్పితే ఇంకేం ఉండదు. డెట్ అంటే అప్పుడు అలవాటు అయిపోయి అది చూడడం, నాకు ఖర్చుల నుంచి తాహత నుంచి కొనుక్కోవడం, దాంతో తర్వాత ఇబ్బందులు పడడం. మంచిదే నెట్, పరిమితంగా చూడాలి, ఉపయోగించుకోవాలి. అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విసర్జించండి, దాన్ని ఉపయోగించుకోవద్దని నేను చెప్పను, అవసరం ఉందా. కానీ ఎంత మేరకు రాత్రి 11, 12 దాకా దాన్ని చూస్తూ ఉంటుంది, ఇంకా నిద్రపోయినా అదే కనపడుతుంది, నిద్ర రాదు. నిద్ర రావడం లేదు సార్ నాకు, ఎందుకు రాదే? కష్టపడి పని చేసుకొని శుభ్రంగా సమయానికి తిని మంచి ఆలోచనలు పెంచుకొని శుభ్రంగా మంచి ఆలోచనలతో పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. ఎంత బాగా నిద్రపోతే ఆరోగ్యం అంత బాగుంటుంది. లేకపోతే రాత్రి నిద్రపోకుండా ఆఫీసులో నిద్రపోవడం అవుతుంది చాలామంది. ఎందుకంటే అక్కడ నిద్రపోవాల్సిన టైం నిద్రపోకపోతుంది. నిద్ర అయితే కావాలి, ప్రతి ప్రాణికి కొంత విశ్రాంతి కావాలి. ఇవన్నీ మన భారతీయ సాంప్రదాయంలో పద్ధతులు ఉన్నవి. నేను కొత్తగా చెప్పేది కాదు, ఇవాళ వెంకయ్యనాయుడు సూక్తులు కాదు. నువ్వు వేమన శతకం చదివినా, రామరామ శతకం చదివినా, వీటన్నిటిలో విస్తరించాలని దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ ఒక పూర్తి కేంద్రంగా పనిచేయాలని, సులభంగా ఆసక్తికరంగా ఉండే విధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా నేను అభిలషిస్తూ, తెలుగును ఆధునిక విజ్ఞాన భాషగా, బోధనా భాషగా అభివృద్ధి చేస్తున్న ప్రయత్నాలు మరింత విజయవంతం కావాలని చెప్పి కోరుతూ, మరి ఈ భాషా ప్రాతిపదికన మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన చరిత్ర, మన కళల వంటి అంశాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కోసం ఈ యొక్క విశ్వవిద్యాలయం స్థాపించబడింది. దాన్ని మనందరం దృష్టిలో పెట్టుకొని ఈ విశ్వవిద్యాలయాన్ని మరింతగా ప్రోత్సహించాలా, మరింతగా ఉపయోగించుకోవాలని పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయ సెలవు తీసుకున్నాను. నమస్కారం. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा
चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఈరోజు ఇక్కడ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ థీమ్ మీద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ये रीजनल आउटरीच ब्यूरो मिनिस्ट्री ऑफ इंफॉर्मेशन ब्रॉडकास्टिंग की एक प्रयास है कि एक भारत श्रेष्ठ भारत कार्यक्रम के तहत हमारे देश की विविध संस्कृति और उसके आर्ट एंड कल्चर को दिखाने के लिए इस अवसर को हमने उपयोग किया है. माननीय वाइस प्रेसिडेंट वेंकैया नायडू जी ने इसको इनॉग्रेट करते हुए ये कहा है, उनका मैसेज ये है कि ये जो हमारे देश का श्रेष्ठता है, जो एकता है, इसको गांव-गांव तक ले लिया जाए. तो हम इस एग्ज़िबिशन को तेलंगाना के सारे ज़िलों में प्रदर्शित करेंगे और ग्रास रूट लेवल तक इसका अवेयरनेस लाएंगे, जिसमें एक भारत श्रेष्ठ भारत इस साल में तेलंगाना जो हमारा स्टेट है हरियाणा से पेयर हुआ है, तो उसका जागरूकता हम हर जिला में ले आने के लिए प्रयास करेंगे. ముఖ్యంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భాగంగా ఉపరాష్ట్రపతి గారు ఇక్కడ ఎగ్జిబిషన్ తెలంగాణ తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు అందరికీ పరిచయం చేయాలని, అక్కడ విశాల భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ప్రారంభించారు. ముఖ్యంగా తెలంగాణకి హర్యానా పేరింగ్ స్టేట్గా నిర్ణయించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా హర్యానాకి సంబంధించిన కళలు, సంస్కృతి, అక్కడ ఆహారపు అలవాట్లు, తర్వాత మన మూలం చారిత్రక కట్టడాలు గురించి, అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రత్యేకంగా జరుపుకునే పండుగలు, మన సంస్కృతి సంప్రదాయాలు, అలాగే మన వంటలు, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో దాదాపు మనం 50 సుమారు 60 ప్యానల్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్ ప్యానల్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనకి భారత ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కొనసాగుతుంది.